హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్స్ క్రికెట్ కార్నర్. నిన్నైతే మనం చాలా డిసప్పాయింట్ అయిన T20 అయితే జరిగింది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్, అలాగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో కూడా ఇండియా అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక మనం సెకండ్ T20 గురించి వస్తే మన వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇక బ్యాటింగ్లో అయితే ఇంక మనం చెప్పక్కర్లేదు, చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. బౌలింగ్ అయితే ఫ్యాంటాస్టిక్గా వేశారు. మెయిన్గా ప్రిన్స్ యాదవ్ ది డెబ్యూటెంట్ చాలా బాగా వేసాడు, చాలా ఇంప్రెస్ చేశాడు కూడా. ఇక మిగతా బౌలర్స్ కూడా శివన్ దూబే, హర్దీప్ సింగ్, హర్షిత్ రాణా వీళ్ళందరూ కూడా బాగా వేశారు, పొదుపుగా వేశారు. ఇక ఇక ఐర్లాండ్ వైపు చూస్తే హ్యారీ టెక్టర్ అండ్ క్యాలిజ్ అయితే బాగా బ్యాటింగ్ ఆడారు. కొలప్స్ అయినా కూడా బాగా నిలబెట్టి వాళ్ళ కొద్ది ఫైటింగ్ స్కోర్ అయినా ఇచ్చారు వాళ్ళకి. ఇంకా స్కోర్ చూసాక మన ఇండియా బ్యాటర్స్ అయితే కొడేస్తారు అనుకున్నాను నేనైతే. కానీ ఇలా ఆల్అవుట్ అవుతారని అనేది అనుకోలేదు. ఆల్అవుట్ అయితే అవ్వలేదు అనుకోండి, మాకు వికెట్ ఉంది, ఇంకా ఆల్అవుట్ లెక్కే అది. ఇక బ్యాటింగ్ సైడ్ వస్తే మన స్టార్టింగ్లోనే బిగ్ షాక్ అయితే తగిలింది. సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్అవుట్ అయితే అవడం జరిగింది. ఇంకా ఇషాన్ కిషాన్ వచ్చి మన కెప్టెన్ శ్రేయస్ కూడా ఎక్కువసేపు ఆడలేదు. ఇంకా బ్యాటింగ్లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉన్నదంటే అది ఒక తిలక్ వర్మ ఒక్కడే అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారో కింద కామెంట్ చేయండి ఒక్కొక్కసారి. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ T20 రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.